చిన్మయ్ గారు అన్న మాట రాంగ్. కాస్టింగ్ కౌచ్ లేనిదే అవకాశాలు లేవనేది చాలా రాంగ్. చాలా మంది బంగారంగా వర్క్ చేసుకుంటున్నారు ఇండస్ట్రీలోకి వెళ్ళి. ఇలాంటి కాస్టింగ్ కౌచ్ లేకుండానే ఈ మధ్య కాలంలో అయితే అది చాలా వరకు అంతరించిపోయింది. ఒకప్పుడు అంటారా ఏమో నాకు తెలియదు, నేను చూడలేదు, విన్నాను. జస్ట్ చెవులో విన్నది ప్రతి నిజం కాదు. అర్థమవుతుందా? అప్పుడు వేరు, బట్ ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? కాకపోతే ఒకటి చెప్తా, చిన్మయ్య గారు ఎందుకు రియాక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదానికి మీడియా వాళ్ళకి ఇదే పనా? చెప్పండి. చిరంజీవి గారు అన్న దాని గురించి మీరు మాట్లాడితే ఒక పద్ధతి అండి. ఆమె రియాక్ట్ అయిందని చెప్పి మీరే లేపి దాని గురించి నన్ను అడిగి నేను మళ్ళీ మాట్లాడేసి ఆమెను ఇంకా లేపి ఎక్కడికో టాప్ పొజిషన్ ఆమెను పెట్టేస్తుంది ఎవరు? మనం కదండి. ఇప్పుడు మనం రియాక్ట్ అవ్వకుండా ఉండి మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటాం ఆమె విషయాల గురించి. ఇంకోసారి రెండు ట్వీట్లు చేస్తుంది, నోరు మూసుకొని ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే చిన్మయ్ గారు ప్రతి ఒక్క దాంట్లో కాంట్రవర్సీలో కనిపిస్తూ ఉన్నారు కదా, ఎందువల్ల అంటారు మరి? ఆమెకి రియాక్ట్ అవ్వడం ఇష్టం, ఓకేనా, తప్పు కాదు. కాకపోతే ఎవరో రియాక్ట్ అయిన తర్వాత ఆమె రియాక్ట్ అవుతుంది చూడు, అది బాధ. ఇప్పుడు మన శివాజీ గారు రియాక్ట్ అయినంత వరకు